ఐపీఎల్ 2024 సీజన్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ప్లేయర్గా రిషబ్ పంత్ నిలిచాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 2 సార్లు ఈ అవార్డులు అందుకున్నాడు. నిన్న గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో 43 బంతుల్లో అజేయంగా 83 పరుగులు సాధించాడు. అయితే ఇందులో 5 4లు 8 సిక్సర్లు బాదాడు. పంత్కు తోడుగా అక్షర్ పటేల్ కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. అనంతరం ఆఖరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ ఛేదంలో గుజరాత్ టైటన్స్ 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ఇకపోతే పంత్ బ్యాటింగ్ చేసే సమయంలో పంత్ ఆడిన భారీ షాట్ కెమెరామెన్ దేబాశిష్కు తగిలింది. కావాలని చేయనప్పటికీ తన వల్ల కెమెరామెన్ గాయపడడంతో పంత్ ఎంతో బాధపడ్డాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం కోచ్ రింకీ పాటింగ్తో పాటు కలిసి కెమెరామెన్ ముందుకు వచ్చి పంత్ క్షమాపణలు చెప్పాడు. దేబాశిష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాడు. దేబాశిష్ భయ్య, క్షమించండి, కావాలని మిమ్మల్ని కొట్టలేదు, మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను, గుడ్ లక్ అని పంత్ తెలిపాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. పంత్ మంచి మనసును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.